కదిరి పట్టణ ప్రజలందరికీ నమస్కారములు. అలాగే పార్టీకి అండదండగా, వైఎస్ఆర్ పార్టీకి అండదండగా మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఇక్కడ కదిరి మున్సిపాలిటీలో చైర్మన్గా మన పార్టీకి చెందిన చైర్మన్ని మనమే నిలుపుకోవాలనే ఉద్దేశంతో పార్టీకి అండదండగా నిలిచిన 11 మంది కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అవిశ్వాసానికి విశ్వాసంగా పోయి ఓటు వేసిన మా 19 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి శుభాకాంక్షలు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, అలాగే పార్టీ ఆదేశానుసారం పార్టీ విప్ జారీ చేసినా కానీ పార్టీకి వ్యతిరేకంగా పోయి ఒక చైర్మన్ మహిళని దింపల్లా అని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ నో కాన్ఫిడెన్స్ మోడ్ పెట్టడం, దానికి ఈ మన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లందరూ దానికి ఒత్తాసు పలకడం, దానికి వచ్చేసి అనుకూలంగా ఓటు వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి, వైఎస్ఆర్ గుర్తుకు, జగన్మోహన్ రెడ్డికి చూసి మన కౌన్సిలర్లు చేసినారు, మనకు చైర్మన్లు చేసినారు, మనకు వైస్ చైర్మన్ చేసినారు. దానికి మనం కట్టుబడి ఉండి పార్టీకి అండుదండగా ఉండాలనే ఒక ఉద్దేశం ఉండాల తప్ప ఒక దురుద్దేశంతో ఇలా చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. అలాగే ఈ చిచ్చు ఇప్పుడు కాదు, 1.5 సంవత్సరం ముందు ఎవరైతే మంచి పార్టీకి చెడు చేయాలి, పార్టీకి నష్టపరచాలి అనే ఒక దురుద్దేశంతో ఈ చిచ్చు పెట్టారో అప్పటి నాయకులు, వారికి అండగా ఇప్పటి నాయకులు కలిసి ఈ కార్యక్రమానికి తెరలేపారు. ఈ అవిశ్వాస తీర్మానానికి ఒక దురుద్దేశం తప్పనిస్తే మంచి ఉద్దేశం అయితే లేదు. వైఎస్ఆర్ పార్టీకి కదిరి నియోజకవర్గంలో నష్టం చేయాలని చెప్పేసి అప్పటి వైఎస్ఆర్ పార్టీలోనే మంచి పదవులు అనుభవించి వైఎస్ఆర్ పార్టీ నుంచి గౌరవం తీసుకొని మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకే అగౌరవం పరచాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ అవిశ్వాసాన్ని అనేది పెట్టారు. తప్పనిస్తే దురుద్దేశం తప్పనిస్తే మంచి ఉద్దేశం అయితే కాదు. అలాగే గత 3 సంవత్సరాల్లో మున్సిపాలిటీ మరియు అధికారులు ఎవరు కనుసన్నల్లో నడిచారు, అలాగే ఈ 11 నెలలు ఎవరి కనుసన్నల్లో మున్సిపాలిటీ నడుస్తుంది, ఈ చైర్మన్ మాట వింటాండారు అధికారులు అనేది ప్రజలందరికీ తెలుసు, అధికారులు తెలుసు, అందరికీ తెలుసు. అయినా కానీ మా ఒక తమ్ముడు చెప్తారు, మేము ఎప్పుడూ మా చైర్మన్ గారికి అభివృద్ధి అనేదే చేయలేదు, అభివృద్ధికి ఎవరు మాకు సహకరించలేదు, మాకు కొంచెం కానీ సహకరించలేదు అంటారు. ఎవరు కన్సల్లలో మున్సిపాలిటీ కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ వెలిగారు అనేది మా సహోదరులకు అందరికీ తెలుసు. వాళ్ళు కూడా దీనికి చాలాసార్లు స్పందించారు అప్పుడులో. కానీ అయినా కానీ ఇప్పుడు ఈ విధంగా చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. దీనికి నేను ఖండిస్తాను. అలాగే మేము ప్రజలకు జవాబుదారీ, ప్రజలు ఖచ్చితంగా మేమందరం జవాబు చెప్పాల్సిందే.
రాబోయే కాలంలో కూడా ప్రజలు జవాబు అడుగుతారు. దానికి మేమందరం సిద్ధంగా ఉండాలి. ప్రజలకు జవాబు చెప్పాలి. ఎవరైతే ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానానికి పెట్టాలని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెట్టారో వాళ్ళందరూ మరొకసారి వాళ్ళ మనస్సుకి ఆలోచించుకోవాలి. మేము ఎందుకు, ఏ ఉద్దేశంతో, ఏ దురుద్దేశంతో ఈ అవిశ్వాసం పెట్టాము అని చెప్పేసి. ఆ తర్వాత గత 4 ఏళ్లలో మా ఈ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు అందరూ ఏమేం పనులు చేయించుకున్నారు, అందరికీ సహకరించాము, అందరితో పని చేసేసాము. మేము ఎవరికి ఏమి బాధ పెట్టిండే లేదు, ఏం లేదు. వాళ్ళందరూ మాకు సహకరించారు, మేము సహకరించాము. కానీ ఇప్పుడు ఇలా ఒక దురుద్దేశపూర్వకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా దానికి జవాబు అడుగుతారు. అందరూ దానికి జవాబు చెప్పాల్సిందే. మేము కూడా ప్రజలకు జవాబుదారులమే. ఏదన్నా కానీ ప్రజలకు జవాబు చెప్పేకి రెడీగా ఉంటాం. అలాగే మేము ఈ అవిశ్వాస తీర్మానం కానీ మేమేమీ బాధపడలేదు. అప్రజాస్వామికంగా చేసుకున్న ఈ అవిశ్వాస తీర్మానానికి మేమైతే ఖండిస్తున్నాము. తర్వాత మేము, మా కౌన్సిలర్లు, మేమందరము ఖచ్చితంగా రాబోయే కాలంలో మా వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఇక్కడ ఎవరైతే మనకు సమన్వయకర్తగా ఉన్నారో వారికి కానీ, ఎవరైతే జవాబుదారీగా ఉన్నారో వారికి కానీ, మన పార్టీకి అన్నిటికీ అన్ని విధాల సహసహకారాలు అందరికీ అందిస్తూ మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ రెపరెపలాడించడానికి, కదిరి సీటు కైవసం చేసడానికి ఖచ్చితంగా మేము పార్టీకి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొకసారి కదిరి పట్టణ ప్రజలందరూ మాకి అవకాశం ఇచ్చి మాతో పాటు ఉండి మాకు ఇంత సహసహకారాలు చేసిన దానికి మరొక్కసారి కదిరి పట్టణ ప్రజలకు, మా వైఎస్ఆర్సీపీ ఎవరైతే నాయకులు ఉన్నారో మా అధిష్టానం ముందు అందరికీ పేరు పేరున మరొక్క మారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై జగన్, జై వైఎస్ఆర్.